హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పల్చటి సన్నటి అటుకులు అన్నమాట. ఇవి 1 kg అటుకులు రెసిపీ చేస్తున్నా. ఇవి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దాం రండి. 1 kg అటుకులు మొత్తము చెరిగేసి అందులో సన్నగా కింద ఉంటుందన్నమాట, అది క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి. ఇది దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఒక 2 ఎల్లిగడ్డలు అన్నమాట. అల్లం వేయొద్దు, దీనికి కాంబినేషన్ ఎల్లిపాయలే బాగుంటుందన్నమాట. ఇవి ఓల్చుకొని దంచుకోవాలి. పల్చటి అటుకులు, పల్లీలు, కరివేపాకు, అల్లం ఓన్లీ వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఆయిల్. దీనికి కావాల్సిన పదార్థాలు. ఒక బాండి పెట్టుకొని దాంట్లో గ్యాస్ ఆన్ చేసి సన్నగా సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు. దాంట్లో అటుకులు వేసి కొంచెం ఉప్పు వేసి వేయించాలన్నమాట. ఉప్పు వేస్తే ఏంటంటే విరగవు అటుకులు. మా ఇంట్లో ఈ రెసిపీ అంటే నా చేతితో చేసిన రెసిపీ చాలా ఇష్టం అన్నమాట. ఇది సూపర్ అంటే 100% చెప్పగలను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇవి విరగొద్దంటే అందులో సన్నటి ఉప్పు వేసి ఇలా బాగా వేయించాలి. సన్నని మంటపై వేయించాలి. ఇలా తురిమితే ఇలా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు వేయించాలి అవి. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం మనం పోపు పెట్టే వరకు ఆరిపోతుందన్నమాట అది. ఇంకా అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. బాగానే 1 kg చేస్తున్నా కాబట్టి ఇంత ఆయిల్ వేసాను నేను. కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత పల్లీలు, ఇవి చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి వేసుకోవాలి. అసలు ఇది చేస్తే నేను 2 daysలో అయిపోతుంది అన్నమాట మా ఇంట్లో. స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకే చెప్తున్నా ఈ రెసిపీ. ఇది ఇలా దోరగా వేయించుకోవాలి.
ఫాస్ట్గా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫాస్ట్గా వేగుతుందన్నమాట. దాని తర్వాత కరివేపాకు వేసి ఇంకా వేయించాలి. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇక ఇది బాగా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా బాగా కలపాలి ఇలా. ఇవన్నీ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పసుపు వేస్తున్నా, 2-3 స్పూన్స్. దాని తర్వాత మీకు నేను ముందే వేసాను కొంచెం తొందరగా వేగుతుందని. అందులో ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువ వేయకండి, చూసుకొని ఉప్పు వేసుకోండి. అవి వేయించేటప్పుడు కంపల్సరీ ఉప్పు వేస్తేనే అటుకులు అనేవి విరగవు. ఇది మా అమ్మమ్మ, మా మమ్మీ చెప్పేవాళ్ళు అన్నమాట. ఈ రెసిపీ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నా నేను. ఇలాగ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అటుకులు వేసేయాలి. ఏదన్నా మసాలా ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇదండి బాగా కలుపుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, సన్నని మంటపై వేయించుకోవాలన్నమాట. ఇంకొంచెం వేయించుకుంటే క్రిస్పీగా అవ్వకపోతే ఇంకొంచెం క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇలా చేత్తో చెదిమితే ఇలా రావాలన్నమాట. ఇదండి అటుకుల రెసిపీ. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడటం మాత్రం మర్చిపోకండి. 100% చెప్పగలను, సూపర్ రెసిపీ అండి. ఓకే అండి, బాయ్ అండి.